ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉన్న పాటలో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త 1000 మందితో సమానం. ఒక్కొక్క కార్యకర్త 10,000 మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా. ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాదుని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి నా కార్యకర్తల్ని, మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి. దీనికి వ్యూహం కావాలి, దీనికి ప్రణాళిక కావాలి, దీనికి చతురత కావాలి, దీనికి సుదీర్ఘకాలం 18 గంటలు రోజుకి పని చేయాలి మనం. నిన్న నేను పృథ్వీతోటి విఠల్తో మాట్లాడిన. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, పృథ్వీ విఠల్లు సమాజంలో ఎక్కడ కన్నీళ్ళు వస్తే, ఎక్కడ కష్టం వస్తే అడిగిపోయి వాళ్తారు. నేనేం చెప్పానంటే, కష్టాలే రాని కన్నీళ్ళే రాని ఒక ఉద్యమం ఉంది, దానికి వస్తారా మీరిద్దరు అన్న. ఇక కష్టాలు కన్నీళ్లు రాని మనం రాజ్యాన్ని, అధికారాన్ని సంపాదించి తెలంగాణ గడ్డని పరిపాలించడానికి మీరు ఆ ఉద్యమంలోకి వస్తే మన ప్రయాణం మొదలు పెడదామని తీసుకొచ్చాం. ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే, ఇదంతా అవసరం మనకి. 4 పార్టీల దిమ్మల్ని బద్దలు కొడదాం, 4 పార్టీలని ధ్వంసం చేద్దాం, రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది. కానీ నేనంటున్నా, 4 పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ వాళ్ళది. 4 పార్టీలని దిమ్మెగూలగొట్టి నీ పార్టీ జెండాని లేదా నీ ఉద్యమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినామా? చేయలే. ఎవరిని ఎవరి మీదకి ఉసిగొలుపుదాం, ఎవరిని ఎవరి మీదకి ఎగదొద్దాం? ఆ ఎగదోయడం వల్లనే 70 ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదోయబట్టే మన అయ్యలు, తాతలు, అన్నలు అందరూ చచ్చిపోయి ఇప్పుడు మిగిలినాం మనం. ఇది జరిగింది. పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే, నా వల్లనే వేలాది మంది చనిపోయారు అని. ఎందుకు క్షమాపణ చెప్పలే? నువ్వు మొన్న లొంగిపోయినవా? అసలు 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి లోపలికి పోయి మొత్తం పీపుల్స్ వార్లో బీసీ ఎస్సీ ఎస్టీలు చంపించినవా? ఫడ్నవీస్ శర్మతో మల్లోజుల శర్మ కలిసిండు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మన ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి 42% చట్టాన్ని సాధించాలి మనం. ఇక చాలు, వచ్చింది, ఇక చనిపోయింది చాలు, బలైపోయింది చాలు. అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో అయ్యా. మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయాను. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, ఫూలే ఆలోచనతో, కాన్షీరామ్ చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం, జ్ఞానంతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.